హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. న్యూ మామ్ బేబీస్కి అయితే చాలా 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 బాగా యూజ్ అవుతుందండి. పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇవే ఉండాలండి. అసలు డైపర్స్ అనేవి యూజ్ చేయకుండా మంచిగా ఇవి ఉంటే కనుక వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. అండ్ నైట్ టైం అయితే వాళ్ళు టాయిలెట్ కూడా పోయిరండి. ట్రస్ట్ మీ, అసలు ఇవి యూజ్ చేసి చూడండి, అసలు టాయిలెట్ అన్నదే పోయిరండి. నైట్ పడుకుంటే కనుక లేచినప్పుడే టాయిలెట్ పోస్తారు. డైపర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు డైపర్స్ వేయకూడదండి. డైపర్స్ వల్ల ర్యాషెస్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అన్నీ వస్తాయండి. అస్సలు మంచిది కాదండి. సో అందుకని చెప్పి ఇవైతే యూజ్ చేయండి. ఇవి అమ్మమ్మ జేజమ్మ కాలం నాటి నుండి ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారండి. సో మనం కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుదామండి. చాలా మంచిదండి ఇది పిల్లలకి. సో ఇవి వచ్చేసి ఏంటంటే కాటన్ శారీస్ అండి. అమ్మమ్మ వాళ్ళు కట్టుకుంటారు కదా కాటన్ శారీస్. ఆ శారీస్ అవి ఉంటాయి కదా, వాటిని తీసుకోనండి. వాటిని తీసుకొని అంచులు ఉంటాయి కదా ఆ ఫాల్ అయితే చించేసేయండి. ఓకేనా? చించేసి వన్ శారీని టూ పార్ట్స్ చేసుకోండి. ఓకేనా? టూ పార్ట్స్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అది కాటన్ శారీస్ అండి. కాటన్ శారీస్ ఎందుకంటే అవి చాలా మెత్తగా ఉంటాయండి. పిల్లలకి పరుపులు కూడా వేయమాకండి, ఇవే వేయండి. వాళ్ళని పడుకోబెట్టండి. ఈ శారీస్ మీద వాళ్ళని పడుకోబెడితే ఏంటంటే వాళ్ళైతే మంచిగా నిద్రపోతారండి. సో ఇగో చూపిస్తున్నాను చూడ, నేను వీడియోలో ఇలా కాటన్ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీ తీసుకొని అలా ఫాళ్ళు ఉంటాయి కదా, ఫాళ్ళు అయితే అంచులు ఏమన్నా ఉన్నా సరే చింపేసుకోండి. ఓకేనా? అంచులు బరగ్గా ఉంటే చింపేసుకోండి. అంచులు తీసేసి ఆ శారీని, ఫుల్ శారీని టూ పార్ట్స్ చేసుకున్నాండి. మనం ఫోల్డ్ చేస్తాం కదా మళ్ళీ, అందుకని చెప్పి టూ పార్ట్స్ చేసుకోండి ఆ శారీని. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా హాస్పిటల్లో ఒక 3 to 4 కాటన్ శారీస్ తీసుకొచ్చుకొని అంటారు. గుర్తుందా అండి? ఎందుకంటే మనకి డెలివరీ అయ్యేటప్పుడు బ్లీడింగ్ అవుతుంది కదా, ఆ బ్లీడింగ్ అయ్యేటప్పుడు కూడా మనకు శారీసే పెడతారండి. వాళ్ళు డైపర్స్ కానీ ప్యాడ్స్ కానీ అలాంటివి ఏమీ యూస్ చేయరు. ఈ కాటన్ శారీసే పెడతారండి. కాటన్ శారీస్ వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ అవ్వదని చెప్పి కాటన్ శారీసే అడుగుతారండి డాక్టర్స్ కూడా. అండ్ బేబీని మనకి ఇచ్చేటప్పుడు కూడా కాటన్ శారీస్లో లేదా తెల్ల పంచులో చుట్టిస్తారు. అబ్జర్వ్ చేశారా అండి మీరు? సో అందుకని చాలా మంచిదండి ఈ కాటన్ శారీస్. ఇవి ఏమిటంటే ఉతకగా చాలా మెత్తగా వస్తాయండి. అందుకని చెప్పి వాళ్ళు తీసి పడేస్తారు కదా ఈ శారీస్. ఆ శారీస్ వాటిని మంచిగా మన డెలివరీ ముందు వాటిని అయితే మంచిగా వాష్ చేసుకొని మంచిగా డెటాల్ వేసుకొని మంచిగా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా 2 పార్ట్స్ అండి. శారీ 2 పార్ట్స్ తీసుకుంటే వన్ శారీ ఫోల్డ్ చేస్తే 2 మడతలు వస్తుందండి. 2 మడతలు వస్తే చూడండి, వీడియోలో చూడండి. అలా ఫోల్డ్ చేసుకొని మంచిగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలైతే చాలా కంఫర్టబుల్గా నిద్రపోతారండి ఇవి వేయటం వల్ల. చూడండి, అక్కడ నేను అది వచ్చేసి వన్ శారీ అండి. వన్ శారీని 2 పార్ట్స్ అలా చేసుకున్నాను. 2 పార్ట్స్ చేసుకొని ఆ ఫాళ్ళు ఎడ్జెస్ ఏదన్నా ఉంటే కనుక గుచ్చుకున్నట్లయితే తీసేసుకున్నాండి. వాటిని ఉంచుకోమాకండి, ఎందుకంటే పిల్లలకి ఒత్తుకుపోతాయండి. న్యూ బోర్న్ బేబీస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ స్కిన్. సో ఎంత మెత్తగా ఉంటే అంత మంచిదండి వాళ్ళకి. చాలా మంచిగా నిద్రపోతారు వాళ్ళు సాఫ్ట్గా ఉంటే. ఇవే యూస్ చేయనండి. అండ్ డైపర్స్ కూడా యూస్ చేయమాకండి. డైపర్ కూడా నేను ఈ కాటన్ శారీస్తోనే క్లాత్ ఎలా కట్టుకోవాలో, గోస్ ఎలా కట్టుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి, వీడియో అస్సలు స్కిప్ చేయమాకండి. సో అలానే ఈ షీట్ అండి, ఈ షీట్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతాయండి. టాయిలెట్ పోసినా కూడా కిందకైతే అస్సలు లీక్ అవ్వండి. ఓకేనా? ఈ వాటర్ ప్రూఫ్, లోపల స్పాంజ్ ఉంటుందండి, వాటికి పైన ప్లాస్టిక్ వస్తుంది, కింద మళ్ళీ మెత్తగా ఉంటుందండి. అస్సలు వాటర్ అనేది లీక్ అవ్వదు. ఇది అప్ టు 5 months వరకు పనిచేస్తుందండి. 5 months తర్వాత వాళ్ళు ఎలాగో పాకుతారు కాబట్టి ఇంకా అవసరం ఏమి ఉండదండి. షీట్స్ వేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడే పుట్టిన వాళ్ళకైతే మనం టాయిలెట్ వెంటనే పోస్తారు కదా, సో మంచానికి కానీ ఏదైనా కింద పడుకోబెట్టినా సరే లీక్ అవ్వదు, అస్సలు లీక్ అవ్వదండి. షీట్ పీల్చుకునేది మంచిగా, చాలా బాగా యూజ్ అవుతాయండి. చిన్నపిల్లలు ఉన్న ప్రతి అమ్మలకి ఇవి కావాలండి. చాలా బాగుంటాయండి షీట్స్. మనం బేబీని క్యారీ చేసేటప్పుడు కూడా మంచిగా క్యారీ చేయొచ్చు వీటితో. అయితే బాగా సపోర్టివ్గా ఉంటాయండి. ఆ షీట్ మీద కాటన్ శారీ వేసుకొని మనం బేబీని అయితే మంచిగా లిఫ్ట్ చేయొచ్చు. చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు లింక్ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆ షీట్ అలా వేసుకొని కాటన్ శారీస్ని అలా వేసుకోండి. చూడండి, అలా 4 మడతల మీద వస్తుందండి శారీ. అది తీసుకుంటే ఏంటంటే మంచిగా మెత్తగా ఉంటుంది శారీ. సో కింద అయితే అలా సాఫ్ట్గా ఉంటుంది.
ఒకవేళ అక్కడ టాయిలెట్ పోసినా కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అండి, అలా అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి అక్కడ టాయిలెట్ పోస్తే మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. 2 or 3 times యూస్ చేసుకోవచ్చు ఒక శారీని. ఓకేనా, 1 day మొత్తం ఇలా శారీస్ వేసి నెక్స్ట్ డే వాటిని వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. అలానే ఇవి 2 months కంటే మళ్ళీ ఎక్కువ వాడకండి. మళ్ళీ వేరే 2 monthsకి ఇవి చేంజ్ చేసేసేయండి, ఇంకా ఇంకో శారీ తీసుకోండి. ఓకేనా, మరి ఎక్కువ రోజులు వాడినా కూడా వాటిలో ఇన్ఫెక్షన్ అలా ఏమన్నా ఉంటాయండి. అందుకని చెప్పి 1 month 2 months యూస్ చేయండి శారీస్. మళ్ళీ 2 months తర్వాత వేరే కొత్తవి తీసుకొని యూస్ చేయండి. సో ఎన్ని శారీస్ ఉంటే అంత మంచిదండి పిల్లలకి. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్ ఏంటంటే వెంటనే టాయిలెట్కి వెళ్తాం, పార్టీకి వెళ్తాం చేస్తూ ఉంటారు కదా, చాలా ఎక్కువ పడతాయండి కాటన్ శారీస్. వీలైనంత వరకు కాటన్ శారీస్ చాలా ఎక్కువ పెట్టుకోనండి, ఎన్ని ఉంటే అన్ని మంచిదండి అసలు. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్ ఎక్కువ సార్లు పోతారండి, డేలో 5 to 15 or 16 times టాయిలెట్ పోతూనే ఉంటారు, అండ్ పార్టీకి కూడా వెళ్తూనే ఉంటారండి, వెంటనే వెళ్తారు. సో అందుకని చెప్పి మంచిగా కాటన్ శారీస్ అయితే బాగా మెయింటైన్ చేయండి ఇవి. అండ్ ఆ కాటన్ శారీస్నే మీ బేబీ అంటే చూసుకోండి, అంటే చిన్న పిల్లలకి చిన్నవే పడతాయి కదండి, ఆ సైజుని బట్టి మీరైతే ఇలా చించుకోనండి ఆ శారీని, కాటన్ శారీని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అంతంత మీ బేబీ అంటే వెయిట్ని బట్టి. ఓకేనా, అలా చించేసుకొని గోచిలాగా కట్టుకోండి. నేను చూపిస్తాను వీడియోలో క్లియర్గా ఎలా కట్టుకోవాలో చూడండి. అలా ఫోల్డ్ చేసుకొని కట్టుకోండి. అప్ టు 3 months వరకు ఈ గోసి కట్టడమే బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళకి డ్రైయర్ వేసినా కూడా వాళ్ళు ఉంచుకోరండి, బాత్రూమ్కి వెళ్ళినా కూడా వాటిని తీయడం చాలా కష్టం అవుతుంది. ఇవేంటంటే పార్టీకి వెళ్ళినా కూడా తీసుకోవచ్చు, టాయిలెట్ పోసినా కూడా మంచి బేబీకి ఏమీ ఇబ్బంది అవ్వకుండా మంచిగా దీన్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదండి. అప్ టు 3 months వరకు ఇదే కట్టనండి చిన్నపిల్లలకి. ఇంకా చూడండి, నేను బేబీకి కట్టి చూపిస్తాను. ఇప్పుడైతే మా బేబీకి 5 months అండి. సో మేమైతే అప్ టు 4 months వరకు ఇవే యూస్ చేశాను. పిల్లలు మెడ నిలబెట్టే అంత వట్టికి ఇవైతే మంచిగా యూస్ చేయొచ్చండి. ఎందుకంటే వాళ్ళు కడిగించుకోవడానికి ఇబ్బంది పడతారు, అప్పుడు మెడ నిలబకపోతే మనం కడగటం కష్టం అవుతుందండి పార్టీకి వెళ్ళినా కూడా. సో జస్ట్ వైప్ చేస్తాం కదా వైపర్ తోటి. సో అందుకని చెప్పి ఇవైతే ఏంటంటే మంచిగా గోసి కూడా తీసుకోవచ్చు మంచిగా. చూడండి అలా కట్టాలండి, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ అవి తొందరగా డ్రై అయిపోతాయండి. కట్టిన తర్వాత అవి 1 day వరకు యూస్ చేసుకోవచ్చు. ఈరోజు స్నానం చేయించిన దగ్గర నుంచి రేపు మళ్ళీ స్నానం చేసే వరకు వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్ వెంటనే టాయిలెట్కి వెళ్తారు కదా, మనము డైపర్స్ వేస్తే వాళ్ళకేమో చిరాకుగా ఉంటుందండి, ర్యాషెస్ వస్తాయి. వాళ్ళు న్యూ బోర్న్ కదా, వాళ్ళది స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అందుకని చెప్పి వీటినే యూస్ చేయండి. ఇవైతే అసలు ఈజీగా క్యారీ చేయొచ్చు, అసలు బాగుంటుందండి మంచిగా, వాళ్ళైతే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో చూడండి ఇలా చాలా ఎక్కువ పెట్టుకోనండి, వెంటనే ఆరిపోతాయి. నైట్ టైం కూడా డైపర్స్ అయితే వేయగనండి, ఇవే కట్టండి. ఎలాగో మనం ఫీడింగ్ ఇవ్వటానికి అని చెప్పి 3 or 4 times లేస్తాం కదా, వాళ్ళు లేచినప్పుడే టాయిలెట్ పోస్తారండి. ఇవి వాడటం వల్ల డైపర్స్ వేయం కాబట్టి వాళ్ళకి తడి తగులుతుంది కాబట్టి వాళ్ళు టాయిలెట్ అయితే అస్సలు పోయారండి. మనం ఎప్పుడైతే ఫీడింగ్ కోసం లేపుతామో వాళ్ళని అప్పుడే వాళ్ళు టాయిలెట్కి వెళ్తారండి. ట్రస్ట్ మీ, మా పిల్లలు అయితే ఇద్దరు అలానే పోస్తారండి. అసలు నైట్ అయితే అస్సలు టాయిలెట్ పోయారు, నిద్రపోయేటప్పుడు అయితే అస్సలు పోయారండి. ఫీడింగ్ ఇవ్వటానికి లేపుతాం కదా అప్పుడే పోస్తారండి. సో మా పాప కూడా అంతే, 2 months వరకు అయితే పోస్తుందండి. 2 months తర్వాత అస్సలు అయితే టాయిలెటే పోయట్లేదు, అసలు నిద్రలో అయితే టాయిలెటే పోయేదండి, పగులైనా నైట్ అయినా. సో మీరు కూడా ఇదే యూస్ చేయడానికి ట్రై చేయండి, అసలు ర్యాషెస్ ఉండవు, మంచి కంఫర్టబుల్గా ఉంటుంది, అలానే తొందరగా ఆరిపోతాయండి, చాలా మంచిదండి ఇవి. వీటిలో బాత్రూమ్కి వెళ్ళినా కూడా అవి ఉతకటం కూడా చాలా ఈజీ అండి, మంచిగా పోతుంది బాత్రూమ్ కూడా. సో అండర్వేర్స్ అవి వేస్తే ఏంటంటే అవి పోవండి ఎంత రుద్దినా కూడా. ఇవైతే ఈజీగా బాత్రూమ్కి పోయినా కూడా మంచిగా ఉతుక్కోవచ్చు, శ్రమే ఉండదండి, చాలా బాగుంటాయి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.